ఈరోజు మనం మా ఆయనకి ఎంతో ఇష్టమైన గుమగుమలాడే చేపల పులుసు అయితే చేసుకుందాం. దానికోసం చేప ముక్కలను అయితే వాటర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఈ చేపల సన్న కూడా తెచ్చారనమాట. సో అది కూడా ఉప్పు పసుపు వేసుకొని కాస్త కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. సండే వ్లాగ్ అండి. చేపల పులుసు అయితే ఎలా చేయాలో తెలుసు, కానీ ఈ సన్న అయితే ఎలా వండాలి అన్నది నాకు తెలీదు. ఫస్ట్ టైం వండుతున్నాను. చేపల పులుసు కోసం ముందుగా ఆనియన్స్ ఒక 8 దాకా తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లం, ఒక 2 వెల్లుల్లి తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకొని దాంట్లో గరం మసాలా అయితే ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే చాలు. ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తే బాగోదు. ఇది మిక్సీ పట్టుకొని ముద్దని స్టవ్ మీద పెనం వేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ దాకా పడుతుందండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. సో వేసుకొని ఆ ముద్దని మనం బాగా వేయించుకోవాలి. అది బాగా వేగాక అప్పుడు కాస్త ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుంటే ఇంకా బాగా వేగుతుంది. ఇది టిప్. దీంతోపాటు ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. ఏంటంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళల్లో వాటర్ వస్తుంది కదా, అలా రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1/2 అవర్ అలాగా ఆనియన్స్ కట్ చేస్తే మనకి ఆ వాటర్ అన్నది రాకుండా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ టిప్ పాటించి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా చేపలు పులుసు కోసం ఈ ముద్ద అయితే బాగా వేగిపోతుంది కదా. అలా వేగిపోయిన దాంట్లోని టమాటాలు కూడా ఒక 3 వరకు తీసుకొని మిక్సీ చేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత చేపలు వేసుకొని దాంట్లో పులుపు సరిపడా చింతపండు పులుపు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది తీసుకొని గరిటె పెట్టకుండా మెదపకుండా ఇలా కళాయిని షేక్ చేస్తూ కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపడా లేదని చూసుకొని ఒక 20 నిమిషాల పాటు మరిగించుకుంటే అంతే అండి. కమ్మటి వాసనతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.